ఈ వీడియోలో మనం తెలంగాణ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి అప్లై చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ వెబ్సైట్ ఎగ్జామ్కి అప్లై చేయబోతున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఈ వెబ్సైట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వస్తే, సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అప్లై చేయబోతున్నారో వాళ్ళ దగ్గర ఉండాల్సిన మెయిన్ సర్టిఫికేట్, సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్. సో ఎవరైతే స్టూడెంట్ అప్లై చేయబోతున్నారో అతని యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అప్లై చేసే సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూసుకుంటే క్యాండిడేట్ యొక్క ఫోన్ నెంబర్ అండ్ అతని యొక్క ఈమెయిల్ ఐడి. సో ఎవరైతే స్టూడెంట్ అప్లై చేయబోతున్నారో సో అతని యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ ఉండాలి అండ్ అదేవిధంగా తన యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. సో ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే క్యాండిడేట్ యొక్క 10th మెమో. సో స్టూడెంట్ యొక్క 10th క్లాస్ రిజల్ట్కు సంబంధించి మార్క్స్ కార్డ్ ఉంటుందిగా, సో 10th మెమో అయితే కంపల్సరీగా ఉండాలి. సో 10th మెమో లేకపోతే మీరు అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అయితే కారు. సో థర్డ్ వన్ వచ్చేసి 10th మెమో. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఇంటర్మీడియట్. సో మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో స్టూడెంట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయబోతున్నారో సో వాళ్ళు ఆల్రెడీ ఈ ఇంటర్ ఎగ్జామ్ రాసే ఉంటారు. సో అందులో సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేస్తేనే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని బోర్డు వాళ్ళైతే రికగ్నైజ్ చేస్తారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి మీ యొక్క సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్ సైజ్డ్ ఫొటోస్ అయితే ఉండాలి. సో కంపల్సరీగా పాస్ సైజ్డ్ ఫోటో ఉండాలి. ఎందుకంటే మీ అప్లికేషన్ మీద మీ ఫోటో ఐడి కోసం మీ పాస్ సైజ్డ్ ఫోటో అయితే అడుగుతారు. సో కాబట్టి మీరు లేటెస్ట్గా తీయించుకున్న ఒక 2 or 3 ఫొటోస్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి అప్లై చేసుకోవడానికి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి పాస్ సైజ్డ్ ఫొటోస్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఈ క్యాస్ట్ వైజ్గానే మన యొక్క రిజిస్ట్రేషన్ అంటే అప్లై చేసుకోవడానికి ఎంత ఫీజు అయితే అడుగుతారో అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో సో వాళ్ళ క్వాలిఫైకి కూడా ఈ క్యాస్ట్ వైజ్గానే డిసైడ్ చేస్తారు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. అది కూడా 6th to 10th వరకు. సో ఇది కూడా కొన్ని చోట్ల అవసరం అవుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇది కూడా తీసుకెళ్ళండి. సో అండ్ ఇవే ఈ ఎగ్జామ్కి కావాల్సిన అంటే అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో డీటెయిల్స్తో తెలుసుకుందాం.